డియర్ ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్లో మరొక ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఆల్రెడీ ఈ పేరుని ఒక చోట విన్నాం. రిడక్షన్ ఫార్ములా వాడినప్పుడు ఈ బై పార్ట్స్ అనే పేరుని అక్కడ ప్రస్తావించాం. ఆ బై పార్ట్స్కి సంబంధించిన ఫార్ములా మీద మరింతగా లోతైన అవగాహన పెంచుకుంటానికి ప్రయత్నిద్దాం. ఇంటిగ్రల్ బై పార్ట్స్ అంటే రెండిటి మధ్య ఇంటూ ఉండాలి. రెండిటి మధ్య ఇంటూ ఉండాలి. సో ఇంటిగ్రల్ f of x into g of x dx equal to f of x into integral g of x dx మైనస్ ఇంటిగ్రల్ d by dx అని రాసి, ఇక్కడ ఏదైతే రాసి ఉన్నానో అదే ఇక్కడ రిప్లేస్ చేసేయటమే. f of x into ఇంటిగ్రల్ g of x dx. ఈ ఇంటిగ్రల్కి క్లోజింగ్ డిఎక్స్. ఇది ఈ ఇంటిగ్రల్కి క్లోజింగ్ డిఎక్స్. రైట్. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండిటిల్లో ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏది జీ ఆఫ్ ఎక్స్ అంటే మొట్టమొదటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్, రెండోది జీ ఆఫ్ ఎక్స్ అని అనుకోవాలా? అంటే ఉదాహరణకి ఇలా ఉంది. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అని ఉందనుకోండి. ఇందుట్లో ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏది జీ ఆఫ్ ఎక్స్? మొదట ఉన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్, రెండోది ఉన్నది జీ ఆఫ్ ఎక్స్. అలాగే అనుకోవాలా? ఒకవేళ ఇలా ఉంది ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్, మరి ఇప్పుడు ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏది జీ ఆఫ్ ఎక్స్ అని అంటే ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకోవాలి, ఏది జీ ఆఫ్ ఎక్స్ అని అనుకోవాలి అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఒకదాని బదులు మరొకదాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాల్సి వస్తే ఇంటిగ్రేషను ఫార్ములా వాడినా కూడా రిపీటెడ్గా సమ్ము కంటిన్యూ అవుతూ ఉంటుందే తప్ప ప్రాబ్లం అనేది ఎండ్ అవ్వదు. సో ఈ రెండిటిల్లో ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని గుర్తుపట్టాలి అంటే, ఈ రెండిటిల్లో ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని గుర్తుపట్టాలి అంటే ఈ రెండిటిల్లో దేన్ని ఇంటిగ్రేషన్ అయితే కొన్నిసార్లు ఎండ్ అయిపోతుందో, అంటే ఇలా గుర్తుపట్టడం కష్టం కాబట్టి ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏది జీ ఆఫ్ ఎక్స్ అని గుర్తుపట్టడానికి ఒక చిన్న లాజిక్ వాడుతున్నాం. ఐలేట్ అంటాం. ఐ ఎల్ ఏ టి ఈ అని అంటాం. ఈ అక్షరాలలో ఏ అక్షరం అయితే ముందుగా కనపడుతుందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని, రెండవ దాన్ని జీ ఆఫ్ ఎక్స్ అని అంటాం. సరే, అసలు ఐ అంటే ఏంటి అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. అంటే ఎలా ఉండాలి? సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, వీటినే కదా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అని పిలిచేది. సో ఇటువంటివి కనపడినప్పుడు దాన్ని ఐ అని గుర్తిస్తాను, అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అని గుర్తిస్తానన్నమాట. మరి ఎల్ అంటే ఏంటి అంటే లాగర్థమిక్ ఫంక్షన్స్. అంటే ప్రాబ్లంలో లాగ్ అనేది కనపడాలి. అంటే లాగ్ ఎక్స్ కనపడినా, లేదా లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కనపడినా, లేదా సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇన్వర్స్ హైపర్బోలిక్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే లాగర్థమ్ ఫంక్షన్స్తో పాటు ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అని కూడా ఏమంటాం? లాగర్థమిక్ ఫంక్షన్సే అంటాం. అంటే ఎల్ అని గుర్తిస్తామన్నమాట. మరి
ఐ అంటే తెలిసింది, ఎల్ అంటే తెలిసింది, మరి ఏ అంటే ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్. అంటే ఎటువంటి వాటిని ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ అని అంటారు అంటే 1 అంటే ఎక్స్కి పవర్ 0నే కదా, ఎక్స్కి పవర్ 0 అంటే 1 కదా. సో ఎక్స్ పవర్ 0 లేదా 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలా కనపడిన వాటిని ఇవి ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ అని గుర్తుపడతాను. సో దాన్ని ఏతో డినోట్ చేసుకుంటాను. టీ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, సైన్ 2x, టాన్ 2x ఇలా కనపడిన వాటిని ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అని గుర్తుపడతాను. మరి ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే ఈ పవర్ ఎక్స్ లేదా ఈ పవర్ 2x. దీని అర్థం ఏంటి? బేస్లో నెంబరు, పవర్లో వేరియబుల్. ఇక్కడ ఈ అంటే ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్ అంటాం. సో 2.7 సుమారుగా, చాలా ఉంది దాని పక్కన, 2.7 సుమారుగా మనం అనుకుంటే కాన్స్టెంట్ పవర్ ఎక్స్. ఇలా ఉన్న ఎక్స్పోనెన్షియల్ అని అనుకుంటాం. లేదా ఏ పవర్ ఎక్స్, ఏ అంటే ఒక కాన్స్టెంట్, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏదైనా కాన్స్టెంట్ ఉంటే పవర్లో వేరియబుల్ ఉండాలి. ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ 2x లాగా ఉన్నా, లేదా ఏ పవర్ ఎక్స్, ఏ పవర్ 2x లాగా ఉన్నా, లేదా హైపర్బోలిక్ ఫంక్షన్స్ సైన్ hx లేదా కాస్ hx ఇలా ఉన్న వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అని అంటాం. ఎందుకు సైన్ hx అనాల్సి వచ్చింది అంటే హైపర్బోలిక్ ఫంక్షన్స్లో సైన్ hx అంటే e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x/2 అని నేర్చుకున్నారు. హైపర్బోలిక్ ఫంక్షన్స్ ట్రిగ్నామెట్రీలో నేర్చుకున్నప్పుడు అంటే సైన్ hxలో కూడా ఏం కనపడుతున్నాయి? ఎక్స్పోనెన్షియల్స్ కనపడుతున్నాయి కదా. కాబట్టి సైన్ hx కానీ, కాస్ hx కానీ, టాన్ hx కానీ ఇటువంటి హైపర్బోలిక్ ఫంక్షన్స్ కనపడినప్పుడు దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్గా గుర్తుపడతాం. రైట్. ఇప్పుడు మళ్ళీ మనం పైకి గనక వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, x ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఈ రెండింటిలో ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఎలా గుర్తుపడుతున్నానో చూడండి. ఎక్స్ అంటే ఆల్జిబ్రాయిక్ అని గుర్తుపట్టాం, అంతే కదా. ఇక్కడ చూడండి, ఎక్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడేగా ఉన్నది ఎక్స్ స్క్వేరు లేదా x² + 1. ఇందులో ఏది కనపడినా దాన్ని ఆల్జిబ్రాయిక్ అని అంట. సో ఏ అని రాసుకున్నాను. మరి ఈ పవర్ ఎక్స్ అని ఉంది. ఈ పవర్ ఎక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. అంటే ఏంటి? ఎక్స్పోనెన్షియల్ కదా. సో దీన్ని ఈ అని రాసుకుంటాను. ఈ ఇప్పుడు ఈ ILATEలో ఏ అక్షరం ముందు వచ్చింది? రెండిట్లో ఏ అనే అక్షరం ఫస్ట్ కనపడింది, తర్వాత ఈ కనపడుతుంది ఈ పదంలో. కాబట్టి ఈ పదంలో కనపడిన మొట్టమొదటి అక్షరం అంటే రెండిట్లో ఫస్ట్ ఏ కనపడుతుంది, తర్వాత ఈ కనపడుతుంది. కాబట్టి మొదటగా కనపడిన దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని, రెండోసారి కనపడిన దాన్ని జీ ఆఫ్ ఎక్స్ అని అంటాం. అంటే ఇప్పుడు ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్. ఇలా గుర్తుపట్టాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అని. అంటే ఒకవేళ నేను ఇలా కాకుండా దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని జీ ఆఫ్ ఎక్స్ అని అనుకొని లెక్క చేసుకుంటూ వెళ్తే అలా లెక్క కొనసాగుతుంది తప్ప ఎక్కడా కూడా అంతం అనేది ఉండదు. కాబట్టి బైపార్ట్స్ చేసేటప్పుడు
ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని గుర్తుపట్టడం చాలా ముఖ్యం. ఆ గుర్తుపట్టడానికి సింపుల్ టెక్నిక్ ఇది. సో ఈ టెక్నిక్ ద్వారా ఐలేట్ అనే టెక్నిక్ ద్వారా మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది, జీ ఆఫ్ ఎక్స్ ఏది అని గుర్తిస్తున్నాను. కాబట్టి బై పార్ట్స్ ఫార్ములాని ఇలా అర్థం చేసుకుంటాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఏంటంటే బై పార్ట్స్ అనే ఫార్ములా వాడాలి అంటే రెండు కూడా వేరు వేరు ఫ్యామిలీలు అయి ఉండాలి. రెండు కూడా వేరు వేరు ఫ్యామిలీస్ అయి ఉండాలి. అంటే ఒకటి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అయి ఉండాలి, లేదా లాగర్థమ్ అయి ఉండాలి. అంతేగాని రెండు కూడా సేమ్ ఫంక్షన్స్ అయి ఉండకూడదు, సేమ్ ఫ్యామిలీ అయి ఉండకూడదు. అంటే ఎలాగా? ఇలా ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇలా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే సైన్ ఎక్స్ దేని కిందకు వస్తుంది? ట్రిగ్నామెట్రీ కిందకు వస్తుంది. టాన్ ఎక్స్ కూడా దేని కిందకు వస్తుంది? ట్రిగ్నామెట్రీ కిందకే వస్తుంది. మరి రెండు అక్షరాలు సేమ్గా ఉన్నాయి కదా, మరి ఏది ముందు అంటే చెప్పటం కష్టం కదా. అందుకోసం బై పార్ట్స్ వాడాలి అంటే రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్ అయి ఉండాలి. అందుకని చూడండి, ఇక్కడ ఒకటి ఏ అయితే ఇంకోటి ఈ అయింది, లేదా వేరే వేరే చోట్ల ఒకటి ఏ అయితే ఇంకోటి టీ అవుతుంది, లేదా వేరే వేరే చోట్ల ఒకటి ఎల్ అయితే ఇంకోటి ఈ అవుతుంది. కాబట్టి ఇలా బై పార్ట్స్ గనక వాడాలి అంటే రెండు వేరు వేరు ఫ్యామిలీస్ అయి ఉండాలి. మరి రిడక్షన్ ఫార్ములా దగ్గరికి వచ్చినప్పుడు రిడక్షన్ ఫార్ములాని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేంట్లో అయితే పవర్ n-1 లేదా n-2 కనపడుతుందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా తీసుకుంటాం బై పార్ట్స్లో రిడక్షన్ ఫార్ములా దగ్గర. కాబట్టి బై పార్ట్స్లో ఏది ఫస్ట్ ఫంక్షను, ఏది సెకండ్ ఫంక్షను అనే దాని మీద క్లారిటీ ఉండటం కోసమే ఈ ఫార్ములాలో ఇటువంటి వాటిని వాడి తెలుసుకుంటాము. సో దీనితో ఒక ప్రాబ్లం చిన్నది చేస్తున్నాను. ఎలాగో పైన మొదలు పెట్టాం కదా ఒక ప్రాబ్లము, అదే ఎలా చేస్తారో చూస్తున్నాను. ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. సో ఎక్స్ అంటే ఆల్జీబ్రాయిక్ అన్నాను, ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్పోనెన్షియల్ అని అన్నాను. అంటే ఈ ఐలేట్ అని రాశాను పక్కన. ఈ రెండు అక్షరాలలో ఏ అక్షరం ముందు కనపడింది? ఏ కనపడింది. సో అది ఎఫ్ ఆఫ్ ఎక్స్. మరి ఆటోమేటిక్గా రెండోది జీ ఆఫ్ ఎక్సే కదా అయ్యేది. సో ఫార్ములా రాసుకున్నాను, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు బై పార్ట్స్ ఫార్ములా రాశాను. ఈ ఫార్ములాలో ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న చోట జీ ఆఫ్ ఎక్స్ ఉన్న చోట అవేంటో రాసేసాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్సేగా. సో ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది? ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ కదా. సో ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. అంటే ఈ డిఎక్స్ క్లోజింగ్ దేంది? ఈ ఇంటిగ్రల్ యొక్క క్లోజింగ్. దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్సే మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. ఈ డిఎక్సే ఇది. 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. ఇది యాస్టిస్గా కిందకి దింపాను. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ దీనికి ఇంటిగ్రేషన్ వచ్చి ఈ పవర్ ఎక్స్. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? ఈ పవర్ ఎక్స్ కామన్ తీయచ్చు. తీస్తే ఎక్స్ మైనస్ 1. ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ప్లస్ సి. ఇలా మనం బై పార్ట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని చేయొచ్చు. ప్రాబ్లం అయిపోయింది.